సో మళ్ళీ అయితే మనం కంబ్యాక్ అయితే చూసినాం మన రైడ్కి. గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చినా కూడా మనం అయితే కంటిన్యూ అయితే చేయాలి ఛానల్ని అయితే. ఎందుకంటే మనం ఎంత ఓరి దేవుడు ఓరి ఈ రోడ్లో ఏమైందంటే ఇంతకుముందుకు డివైడర్ లేనప్పుడు చిన్న చిన్న రోడ్ ఉండే గ్యాప్ ఉండే, ఆ గ్యాప్లో వెహికల్స్ వస్తున్నాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా గ్యాప్ ఇట్లా మధ్యలో రాకుండా సో వెహికల్స్ మొత్తం సిమెంట్ వేసి దానికి ఇంకా కొంచెం చూస్తున్నారు కదా, చూడు మేబీ ఫ్యామిలీలు కూడా వస్తున్నారు. ఆ రోడ్ కూడా బాగా అసలు ఏమైనా సడన్గా స్పీడ్ ఆపోజిట్ నుంచి వెహికల్స్ వచ్చినాయి అనుకో గుద్దేసి ఏమైతే ఓరి ఆల్మోస్ట్ ఇంకా ఇగో ఇదైతే రోడ్ బ్లాక్ చేసిండ్రు. ఒక టాపిక్ ఉంది బట్ అది చెప్పాలి, అది చాలా రోజుల నుంచి చెప్పాలి బట్ టైం దొరకక ఈరోజు అయితే చెప్తా కంపల్సరీ. అది కూడా నా బైక్ గురించే, మెయిన్లీ పల్సర్ N160 యూజ్ చేస్తున్న వాళ్ళ గురించే. అంటే మనం ముందుకెళ్ళి చెప్పాలి, ఈ ట్రాఫిక్ జామ్లో మనము మేబీ స్టక్ అయిపోతాం. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఈ డివైడర్ వేసుకొని మళ్ళా ఈ కర్మంఘాట్ రోడ్డు ఎంత గ్యాప్ వచ్చినా మనం మాత్రం రైడ్ మాత్రం ఆపం. సడన్గా కార్ ఆపేస్తే చూస్తున్నారు కదా ఆ గల్లీ ఈడ ఉంది, ఆ చిన్న ఫ్యామిలీ ఈడ యూటర్న్ తీసుకోవచ్చు కదా, లేదు మాకు ఆ గల్లీ నచ్చిందంట. వాడు ఆ గల్లీలో వెళ్తుంటే ఆ కార్ సడన్గా బ్రేక్ వేసిండు. వారి మనం అయితే రోడ్డు దాటాలి, కొంచెం మనకు పీస్ఫుల్ మైండ్ వెళ్తే మనం మాట్లాడుకోవచ్చు. అప్పట్లో కొంచెం ఈ హైదరాబాద్ నడపాలంటేనే కొంచెం భయం అవుతుంది. ఎందుకో చెప్పాలంటే డైలీ ఎవరినో కొంత తిట్టాల్సి వస్తుంది, అది నేను చెప్తూనే ఉన్నా బట్ అది ఇంకా రిపీట్ అయితేనే ఉంది. అంటే స్లోగానే వెళ్ళాలి, కొంచెం ముందుకు ఈ యూటర్న్ అన్న తీసుకొని పోతే బాగుంటుందని నా ఒపీనియన్. బట్ వీళ్ళు అట్లా వేస్తలేరు కదా, ఏదో ఇంట్లో ఏమన్నా చికెన్ వండినట్టున్నారు, చికెన్ అయిపోతే మళ్ళీ కూడా తింటాడేమన్నా ఒపీనియన్తో ఉన్నట్టున్నారు వీళ్ళు మాత్రం. రోడ్ అయిపోతుంది నాకైతే ఏవి చెప్తున్నా కదా. జూడియో కాడ వచ్చి అయిపోయినా, జూడి బట్టలు బాగున్నాయి ఈసారి, క్లాత్ అయితే పెట్టుకొని సినిమా చూసుకుంటూ నడుపుతున్నాడు. బట్ దాని గురించి మాట్లాడుకోవాలి. మేబీ కొంచెం ఈ బీనట్ దాటినాక మనకు రిలీఫ్ అయిపోతే అప్పుడు కొంచెం మనం నార్మల్గా మాట్లాడుకోవచ్చు, బెస్ట్ ఆప్షన్ అదే నేను చెప్తున్నా. కాబట్టి ఈ రూట్ కూడా ఇంకా చూస్తున్నా కదా, మళ్ళీ ఇంకా డివైడర్ పెంచుతున్న హైట్ వేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు హైట్ తగ్గున్నా రోడ్డు డివైడరే ఇలా పలగొట్టేటట్టు ఉన్నారు వాళ్ళు. పలగొట్టి దాన్ని మళ్ళా రాళ్ళు తీసి పడేసి సంద అనేది ఇరిపించుకుంటారు, అది వాళ్ళకు కామను. వెళ్ళలేదన్నా నాయన కొంచెం గ్యాప్ ఇస్తే మాట్లాడుకుంటారు. స్కూలు వీళ్ళు ఇయ్యరు, మనమే దక్కించుకోవాలి. వీడు మధ్యలో ఆపి డిస్కస్ చేస్తుండేడు. ఆపు ఇంకెందుకు రూట్లోనే అనుకుంటున్నా. ఇక మా చెమ్మపేట కర్మం గురించి చెప్పని అవసరం లేదు, మాకు రూల్స్ అనేవి ఉండవు, మేమే రూల్స్ పెట్టుకుంటాం. దీని నుంచి మనం కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బెస్ట్. సో మా ఓన్ గురించి మాట్లాడాలి యాక్చువల్గా. అది నాకు ఒక బండి కొన్న ఒక 3 months ఏమి ట్రాఫిక్ జాము యాక్చువల్గా ఈ రూట్లో బీనెట్ దాటిన తర్వాత అసలు వెహికల్స్ తక్కువ, మేబీ 2-3 ఉండొచ్చు మేబీ. బట్ ఇవి చూస్తుంటే ఇది ఒక సిటీ మధ్యలో అన్నట్లు అనిపిస్తుంది. మరి ఇన్ని వెహికల్సా, ఓరే అమ్మ ఆడ దొరుకుతారా స్వామి మీరంతా, ఇట్లా అయితే ఆల్మోస్ట్ ఇంకా వాడు కూడా నీకు కొన్న ఒక 2 months తర్వాతనే వాడు బైక్ కొన్నాడు, సేమ్ నా బండే. బట్ అది రెడ్ కలర్లో వచ్చింది, అంటే N160 బ్లాక్లో, అంటే ఓన్లీ ఫస్ట్ బ్లాక్లోనే ఉండిండే. ఆ బ్లాక్ తర్వాత మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేసిండు వైట్ కలరు రెడ్ కలరు. సో వాడు కొన్నాడు, నేను కొన్న 2 months తర్వాత. రీజన్ ఏమైందంటే వాడు కొన్న ఆల్మోస్ట్ సర్వీసింగ్ ఫస్ట్ అయిపోయింది, సెకండ్ కూడా అయిపోయిన తర్వాత నుంచి మనకు ఒక సౌండ్ వస్తుంది బైక్లో నుంచి. ఐ మీన్ మనం నడిపే కొద్దీ ఎక్కడైనా సౌండ్ ఏ సైడ్ వస్తుందో ఆ సైడ్ ప్రాబ్లం అనుకుంటాం. బట్ ఇక్కడ ఏమైందంటే ఎగ్జాక్ట్గా
మన లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఉండే సైడ్ సౌండ్ వస్తుంది. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఉన్నప్పుడు ప్రాబ్లం, థర్డ్ గేర్ వరకు ప్రాబ్లం వస్తుందంట. మళ్ళీ ఫోర్త్ గేర్ నుంచి ఇంకా నార్మల్గానే ఇంకా సౌండ్ రాకుండా స్మూత్గా వెళ్ళిపోతుందంట. బైక్ షోరూమ్లో అడిగినంట, బట్ ప్రాబ్లం ఏం లేదంట. అది ఏమైందంటే అది నాకు ఎప్పుడు వచ్చిందంటే థర్డ్ సర్వీసింగ్ అయిపోయినాక 1 month తర్వాత యాక్చువల్గా అది ఫ్రంట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ నుంచి సౌండ్ వస్తుంది. నాకు కూడా సౌండ్ వచ్చింది. ఒకసారి మళ్ళీ మెకానిక్ షాప్ పోయి అడిగితే ఏమనంటే రీజన్ ఏంటంటే చైను, ఇవి ఈ పెద్ద పెద్ద బైక్స్కి చైన్స్ బయటకు వస్తాయి. సో నార్మల్ స్ప్లెండర్, బజాజ్ పాత మోడల్ ఉన్న బైక్స్ మొత్తం చైన్ కవర్ అయ్యి ఉంటుంది కదా. సో దానివల్ల ఏమన్నా మన ఈ బండ్లకి నేను రీజన్ ఏంటంటే చైన్ బయటకు ఉండడం వల్ల మట్టి రోడ్లు వెళ్ళినా ఆ మట్టి ఆ చైన్లు ఇరుక్కపోయినా దానివల్ల ఏమవుతుందంటే అదొక సౌండ్ వస్తుందంట. నేను క్లీన్ పెట్టుకున్నాను అనుకో, చైన్ నీట్ అంటే చైన్ స్ప్రే కొట్టుకుంటా, ఇంకా కొంచెం లేదంటే ఆ చైన్ ఇంకా సౌండ్ వస్తూనే ఉంది. స్టిల్ ఇంకా నాకు సౌండ్ వస్తూనే ఉంది. అంటే మధ్య మట్టి రోడ్కి వెళ్తున్నా మళ్ళీ అది మధ్యలో ఇంకా మళ్ళీ స్ప్రే కొడుతున్నా, చైన్ స్ప్రే అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి చైన్ స్ప్రే తీసుకొని మళ్ళీ కొడుతున్నా, క్లీన్ చేస్తున్నా, బట్ అది సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ 4th గేర్లో ఉన్నప్పుడు ఒక 4th గేర్ 5th గేర్లో వెళ్తాం. ఆ టైంలో వెళ్ళినాక మాత్రం అది సౌండ్ అనేది తగ్గిపోతుంది. రీజన్ ఏందో ఆయనకు అడిగితే ఇదే రీజన్ చెప్పిండు, చైన్ నీట్గా పెట్టుకోవాలి, ఎంత నీట్గా ఉంటే చైన్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా అని చెప్పిండు. ఉన్న దానిలో అయితే ముగ్గురే, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్లో 3 మాత్రమే ఉన్నారు N160. అందులో ఒకరిని అడిగినా, ఇంకొన్ని అడగలే. వాడిని కూడా అడిగితే తెలుస్తుంది మేబీ రీజన్ ఏమో వస్తుందా లేదనేది. బట్ మనం మాత్రం ఈ పెద్ద పెద్ద బైక్స్ మాత్రం చైన్స్ బయట ఉన్న ప్రతి బైక్కు కంపల్సరీ క్లీన్ అయింది పెట్టుకున్నాం అనుకో, బైక్ అయితే సేఫ్ వస్తుంది, చాలా రోజులు వస్తుంది. లేదంటే చైన్ పోయిందంటే బండి నేను ఆ టాపిక్ అయితే కంపల్సరీ చెప్పిన. సో నేనైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. కంపల్సరీ అయితే బ్లాగ్ అయితే ఆపను, మంచి వీడియోలతో అయితే నెక్స్ట్ అయితే కంపల్సరీ వస్తా. సో టేక్ కేర్ అండ్ గుడ్ బై. తోసి బైక్ అని అనను, కంపల్సరీ వీడియోలు చేస్తా.